శివ మహాపురాణంలో కోటిరుద్ర సంహితలో 20 చాప్టర్. ఇక్కడ భీమశంకర జ్యోతిర్లింగం యొక్క మాహత్యవర్ణం ఈ ప్రసంగంలో భీమాసురుడు ఆ ఉపద్రవాలు తీసుకొచ్చిన వర్ణన అంతా కూడా ఇక్కడ చెప్పబడింది. సూత ఉవాచ అతః పరం ప్రవక్ష్యామి మాహత్యం భీమశంకరం యస్య శ్రవణమాత్రేణ సర్వాభిష్టం లభిన్నరః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఏమని అంటే, ఇప్పుడు నేను భీమశంకర ఆ లింగ ఒక మాహత్యాన్ని చెప్తున్నాను. అది వినినంత మాత్రం చేత మనుష్యులకి సకల అంటే ఎటువంటి కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరికంతా కూడా మీకు పూర్ణంగా లభిస్తుంది. కామరూపాభిధిదీశి శంకరో లోక కామ్యయ అవతీర్ణ స్వయం సాక్షాత్ కళ్యాణ సుఖభాజనం. ఇక్కడ కామరూపధారిగా అంటే ఇక్కడ అందరికీ హితార్థమై ఎప్పుడూ కూడా భక్తుల్ని ఉద్ధరించడానికి ఆ కరుణాసాగరుడైన పరమేశ్వరుడే ఇలా వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా వాళ్ళకి పూర్ణంగా ఇవ్వటానికి, సుఖాలు అందజేయటానికి ఆయన్ని ఎవరైతే భజిస్తున్నారో వాళ్ళకి స్వయంగా తానే ప్రకటింపబడతాడు. సర్వము నీవే అన్న భావంతో ఎవరైతే ఉంటారో, ఎందుకంటే నువ్వు నిన్ను గమనించుకుంటున్నావు, చుట్టూ ఉన్నది కూడా చేసిన పరమాత్మ కాబట్టి ఆ భావన యుక్తంలో ఉన్న వాళ్ళకి అందుకు స్వయంగా పరమాత్మే ప్రకటింపబడుతూ ఉంటాడు. యథార్థమవతీర్ణోऽసౌ శంకరో లోక శంకరః శృణుతాధరత్తశ్చాకథయామి మునీశ్వరాః. అందుకే మునీశ్వరులారా, లోక కళ్యాణార్థమై ఆ పరమేశ్వరుడు ఎలా అక్కడ అవతరించాడో ఇదంతా కూడా మీరు ఆధారపూర్వకంగా వినండి. నేను ఆ అవతార గాథను మీకు చెప్తాను అని. భీమో నామ మహావీర్యో రాక్షసో ఆభూత్పురా ద్విజాః దుఃఖదత్ సర్వభూతానాం ధర్మధ్వంసకరః సదా. ఓ ఋషులారా, పూర్వ సమయంలో సకల ప్రాణులకి కూడా దుఃఖాన్ని ఇచ్చేవాడు, అలాగే ధర్మాన్ని ఎప్పుడూ భ్రష్టు పట్టించి నశింపచేసేవాడు భీమ అన్న నామంతో ఒక బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. కుంభకర్ణ సుముత్పన్న కర్కాట్యాం సుమహాబలః సహ్యే చ పర్వతేషోపి మాత్రావాసం చకారః. భీమ అన్న మహాబలవంతుడు కుంభకర్ణుడు ద్వారా కర్కటి అన్న రాక్షసికి ఉద్భవించినవాడు. ఆ తల్లితోనే సహ్యపర్వతం దగ్గర నివాసంగా ఉంటున్నాడు. కుంభకర్ణే చ రామేణ హతే లోక భయంకరే రాక్షసీ పుత్ర సంయుక్త సహ్యే తిష్టత్ స్వయం తథా. ఇక్కడ ఈ సంసారాన్ని భయభీతులకి చేస్తున్నవాడు కుంభకర్ణుడు ఒక పుత్రుడైన ఆ భీముడు. అయితే ఈ కుంభకర్ణుడు రాముడి చేతుల్లో వధించబడ్డాడు. అయితే ఇక్కడ ఈ రాక్షసి కుంభకర్ణుడు మరణించాడని తెలుసుకుని సహ్య పర్వతాల దగ్గర తన పుత్రుడితో తానక్కడ నివాసంగా ఉంటుంది. సబాలా ఏకదా భీమః కర్కటిం మాతరం ద్విజాః పప్రచ్ఛాచ కలో లోక దుఃఖదో భీమ విక్రమః. అయితే ద్విజులారా, సకల ప్రాణాలకి దుఃఖాన్ని కలగజేస్తున్న ఈ బలవంతుడైన భీముడు చాలా పరాక్రమవంతుడు. అయితే ఇక్కడ చిన్నప్పుడే ఈ బాల్యవస్థలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో తన తల్లైన కర్కసీతో ఇలా అడుగుతాడు. భీమ ఉవాచ మాతర్మే కః పితా కుత్ర కథం వైకానిని స్థిత జ్ఞాతుమిచ్చామి తత్సర్వం యథార్థాత్వం వదాధునా. ఆ రాక్షసుడు తన తల్లిని బాల్యవస్థలో అడుగుతాడు. తల్లి, నా తండ్రి ఎవరు? నేనెవరి పుత్రుణ్ణి? అయితే నా తండ్రి ఎక్కడుంటాడు? నువ్వు ఒక్కదానివే, నేను నీతో ఇక్కడ ఎందుకుంటున్నాము? అవన్నీ నాకు తెలుసుకోవాలంది కాబట్టి నాకు అవన్నీ కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పు అని. సూత ఉవాచ ఏవం పుష్టా తథా తేన పుత్రేణ రాక్షసీ చ సా ఉవాచ పుత్రం సాధుష్ట శ్రూయతాం కథయామ్యహం. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా కొడుకు అడగగానే అక్కడ అడిగిన ఈ రాక్షసి కూడా ఆ పుత్రుడితో ఇలా చెప్తుంది, నేను చెప్తాను, నీ తండ్రి ఎవరు అవన్నీ నువ్వు జాగ్రత్తగా విను అని. కర్కట ఉవాచ పితా తే కుంభకర్ణశ్చ రావణానుజ ఇవ చ రామేణ మారితః సోయం భ్రాత్రా సహ మహాబలః. ఆ కర్కసి తన పుత్రుడికి ఇలా చెప్తుంది, నీ తండ్రి రావణాసుడు యొక్క తమ్ముడైన మహాబలవంతుడైన కుంభకర్ణుడు.
ఈయన్ని రాముడు ఆ రావణాసుడితో పాటు ఈ కుంభకర్ణుడు కూడా వధించేశాడు. అత్రాగతః కదాచిద్వి కుంభకర్ణః సా రాక్షసః మద్భోగం కృతవాంస్తాత ప్రసహ్య బలవాన్ పురా. అయితే పూర్వకాలంలో ఒకానొక సమయంలో ఈ మరణానికి ముందుగా ఈ బలవంతుడైన కుంభకర్ణుడు అన్న రాక్షసుడు ఇక్కడ వచ్చి నన్ను బలవంతంగా తన సహవాసానికి లోబర్చుకున్నాడు. లంకాంస గతవాన్ మాంచ త్యక్తవాత్రేవ మహాబలః మయా నా దృష్టా సా లంకా అత్రేవ నివసామ్యహం. దాని తర్వాత తను మళ్ళీ ఆ లంకాపురానికి వెళ్ళిపోయాడు నన్ను విడిచిపెట్టేసి. అయితే ఆ లంక ఎలా ఉంటుందో అక్కడ విశేషాలు ఏంటో అవి మాత్రం నాకు తెలియదు. పితా మే కర్కటో నామ మాతా మే పుష్కసీమత భర్త మమ విరాధో హి రామేణ నిహతః పురా. అయితే ఇక్కడ దానికి ముందు ఎవరైతే నా తల్లిదండ్రులు ఉన్నారో, నా తండ్రి పేరు కర్కటుడు, నా తల్లి పేరు పుష్కసి. అయితే వీళ్లతో నేను ఉండేదాన్ని. నా భర్త ఏమో విరాధుడు. అయితే రాముడి చేతుల్లో విరాధుడు కూడా మరణించాడు. పిత్రోహ పార్శ్వే స్థిత చాహం నిహతే స్వామిని ప్రియే పితరో మే మృతో చాత్ర ఋషీణ భస్మ సత్కృతం. నా భర్త చనిపోయిన తర్వాత నేను నా తల్లిదండ్రులతో ఉండేదాన్ని. అయితే ఆ తల్లిదండ్రుల్ని కూడా ఈ ఋషి భస్మం చేసేశాడు. సుతీక్షణ అన్న ఋషి అని. భక్షణార్థం గతౌ తత్ర క్రుద్ధేన సుమహాత్మన సుతీక్షణేన సుతపస అగస్య శిష్యేన వై తథా. అయితే నా తల్లిదండ్రుల దగ్గర నేను నివసిస్తున్న సమయంలో నా తల్లిదండ్రులు ఏదైతే అగస్త్య మహర్షి యొక్క శిష్యుడైన సుతీక్షణుడు భస్మం చేశాడు. ఎందుకు? వీళ్ళిద్దరూ ఆయన్ని తినాలని అక్కడికి వెళితే అప్పుడు ఆ పరమ తపస్వి ఆ మహాత్ముడు ఈయన అగస్త్య శిష్యుడు కాబట్టి ఆయన క్రోధంలో వీళ్ళిద్దరిని భస్మం చేసేశాడు. సాహమేకాకినీ జాత దుఃఖితాః పర్వతే పురా నివసామి స్మా దుఃఖార్థం నిరాలంబ నిరాశ్రయ. భర్త చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నివాసం ఉంటే ఆ తల్లిదండ్రులు కూడా మరణించారు. ఈ ప్రకారంగా ఆ దుఃఖ కారణంగా ఏ సహాయం లేకుండా, ఎవరు ఆశ్రయం లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఈ పర్వతం దగ్గర నివాసం చేస్తున్నాను. తస్మిన్ సమయే అత్ర రాక్షసో రావణానుజః ఆగత్య కృతవాన్ సంఘం మాం విహాయ గతో హి సహ తతస్వం చ సముత్పన్నో మహాబల పరాక్రమః అవలంబ్య పునస్త్వాం చ కాలక్షేపం కరోమ్యహం. ఇలా ఎవ్వరూ లేకుండా ఇక్కడ నేను నివాసం ఉంటుంటే రావణాసుడు యొక్క చిన్న తమ్ముడైన ఆ కుంభకర్ణుడు ఇక్కడికి వచ్చాడు. ఇలా నాతో బలవంతంగా సహవాస చేసిన కారణంగా మళ్ళీ కొన్నాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ నన్ను విడిచిపెట్టేసి లంకకి వెళ్ళిపోయాడు. అయితే దాని తర్వాత ఇలా నువ్వు పరాక్రమవంతుడివి, మహాబలవంతుడు అయిన పుత్రుడిగా నాకు నువ్వు కలిగావు. నీ యొక్క సహకారంతో ఎలా అయితే నువ్వు నాకు ఇప్పుడు తోడున్నావు, అందుకు నేను ఇలా సమయాన్ని గడుపుతున్నాను, ఇంకా నాకున్నది నువ్వు ఒక్కడివే అని. సూత ఉవాచ ఇతి శ్రుత్వా వచస్తస్య భీమో భీమ పరాక్రమః క్రుద్ధశ్చ చింతాయామాస కిం కరోమి హరిం ప్రతి. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నారు. తల్లి ద్వారా ఆ మాటలు విన్న తర్వాత ఇక్కడ బాగా బలవంతుడు, పైగా రాక్షసుడు, కోపం వచ్చేసిన కారణంగా విచారణలో పడ్డాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు అంటే ఇక్కడ ఈ కుంభకర్ణుణ్ణి చంపింది రాముడే, అలాగే దీనికి ముందు నా తల్లికున్న భర్తను చంపింది రాముడే. అందుకు నా హరిని నేనేం చెయ్యాలి? పితానేన హతోమేహి తథా మాతామహ అపి విరాధశ్చ హతోనే అనేన దుఃఖం బహుతరం కృతం. ఇక్కడ విరాధుడు మరణించకపోతే నా తల్లికి గతి కలిగేది కాదు. మళ్ళీ పోనీ కుంభకర్ణుడు అలా కలిసి ఉండ కారణంగా కనీసం కుంభకర్ణుడిని చంపకపోతే కనీసం తండ్రి ఉండేవాడు. ఇలా ఈ అన్నిటికీ కారణమైన ఆ రామచంద్రుడు నా తండ్రిని చంపేశాడు. అలాగే నా తల్లి యొక్క భర్తను కూడా చంపేశాడు. అందుకుని అతన్ని నేను వధించాలి. ఎందుకంటే బాగా దుఃఖం వచ్చేసింది. అందరూ కోల్పోవటానికి కారణం ఈ శ్రీరాముడే అని. పుత్రోహం భవేయం చేద్ధరిం తం పీడయామ్యహం ఇతి కృత్వా మతిం భీమస్తపస్తప్తుం మహాధ్యయం. ఇలా అనుకుని కుంభకర్ణుడు ఒక పుత్రుడైన ఈ భీముడు ఏం చేశాడంటే, ఇక్కడ నేను
ఈ రాముణ్ణి ఎలా అయినా సరే పీడిస్తాను. ఈ విచారంలో ఈయన ఏం చేయాడు, మళ్ళీ తపస్సు చేయాలనుకున్నాడు. తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు ఈ భీముడు. బ్రాహ్మణం చ సముద్దిశ్య వర్షాణం చ సహస్రకం మనసా ధ్యానమాశ్రిత్య తపశ్చక్రే మహత్తదా ఊత్వా బాహుశ్చేకపాదః సూర్యే దృష్టిం తదత్పుర సంస్థితః సా బభూమాత భీమో రాక్షస పుత్రక. ఆ బ్రహ్మని ఉద్దేశించి ధ్యానంలో లీనమైపోయాడు. అంటే నిజంగా కొన్ని కొన్ని అసురీ స్వభావాలు, దైవీ స్వభావాలు, ఈ లక్షణాలు ఎందుకు చెప్తారు అంటే, కొన్ని క్రతువులు చెయ్యటానికి ఎలా అయితే కఠినమైన నియమనిష్టలు అన్నీ ఆచరిస్తూ ఉంటాం, కానీ ఈ వికారాలు బాగా ఎక్కువ ఉన్న కారణంగా ఆ క్రతువు చేసేంత వరకు ఆ నియమాన్ని పాటిస్తున్నావు, కానీ మళ్ళీ ఈ అసురీ స్వభావం అన్నది ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, మళ్ళీ అంటే కొన్ని కొన్ని చేయటం ద్వారా ప్రక్షాళన, శుద్ధత్వం మనకు వస్తాయి. కానీ ఈ వికారాల తీవ్రత కారణంగా ఆ శుద్ధత్వం మళ్ళీ అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది, కానీ జ్ఞానం వైపుగా మనం వెళ్ళలేము. ఇన్ని వేల సంవత్సరాలు దీర్ఘకాలం తపస్సు చేశాడు, ధ్యానం చేశాడు బ్రహ్మని. అయితే ఈ రాక్షసక పుత్రుడు అయిన భీముడు సూర్యయత పంచ అగ్నుల మధ్యలో అంటారు. ఇలా రెండు చేతులు పైకెత్తి ఒక్క కాలి మీదే ఉండి అలా దీర్ఘకాలం కఠిన నియమాలతో ఆ తపస్సును ఆచరించాడు. శిరస్తస్తస్య సంజాతం తేజః పరమధారుణం తేన దగ్ధాస్తదా దేవ బ్రాహ్మణం శరణం యయుః. ఈ ప్రకారంగా తపస్సులో అంత నిరతుడైపోయి చేస్తున్న ఆ రాక్షసుణ్ణి ఇక్కడ మళ్ళీ అంటే తన ఒక శిరస్సు నుంచి అత్యంత తేజస్సు ఉత్పన్నమైంది. అది భయంకరంగా ఉన్నదంటే అంతని తప్పింపచేసేలాగా ఆ తేజస్సు ఎంత తీవ్రంగా ఉందంటే అది చూసి దేవతలు మళ్ళీ బ్రహ్మని శరణు వేడుకున్నారు. ప్రణమ్యం వేద సంభక్త్యా తుష్టుర్వివిధేస్తవేహ దుఃఖం నివేదయాశ్చక్రుర్బ్రహ్మణీతే సవాసవః. ఇంద్ర సహితంగా సకల దేవతలు బ్రహ్మకి నమస్కరించి ఆయన ఎన్నో రకాల స్తోత్రాలతో భక్తిపూర్వకంగా ఆయన స్తుతులు చేసిన తర్వాత బ్రహ్మకు వాళ్ళ దుఃఖానికి కారణం, వాళ్ళ రాకకి కారణం అన్నీ కూడా నివేదించుకున్నారు. దేవా ఊచుః బ్రహ్మన్ వై రాక్షసస్తేజో లోకాన్ పీడితుముద్యతం యత్ప్రార్థతే చాదుష్టేన తత్వం దేహి వరం విదే. ఇంతకు ముందు ఈ తపస్సు చెయ్యక ముందు కూడా ఎలా అయితే సర్వుల్ని దుఃఖానికి లోబడేలాగా పీడిస్తూ ఉన్నవాడు, ఇప్పుడు ఈ తపస్సు కారణంగా మళ్ళీ ఏదో కోరిక అడిగి ఆ బ్రహ్మ దగ్గర నుంచి పొందాడు అంటే ఇంకా ఎన్ని రకాలుగా అందరినీ హింసిస్తాడు అన్నది ఊహలకి అందనిది. అందుకని వీళ్ళందరూ కూడా వెళ్ళి బ్రహ్మను ఆశ్రయించి ఆ దేవతలందరూ కూడా ఈ రాక్షసుడు యొక్క తేజస్సు లోకాల్ని పీడింప చేస్తుంది, అది ఇంకా ఇంకా తీవ్రతకి వెళ్ళిపోతుంది, అందుకని ఓ విధాత ఆ దుష్టుడు ఏదడిగితే అది మాత్రం మీరు ఇవ్వద్దు, కాకపోతే అక్కడికి వెళ్ళండి, ఇప్పుడుతో ఆ తపస్సు ఇంకా చేశాడంటే ఇంకా ఎక్కువైపోతుంది, మేమందరం బాధింపబడుతున్నాము అని. నో చేద్యదా వయం దగ్ధాస్తీవ్రత తేజసా పునః యస్యామః సంశయం సర్వే సంస్మాతం దేహి పార్థితం. మీరు అక్కడికి వెళ్ళి ఆయన వరం అడుగుతాడు కాబట్టి, అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రచండ తేజస్ అన్నది ఆగిపోవాలి, అది ఇంకా ఇంకా తీవ్రతకి వెళ్తే అందరూ బాధపడతారు, అందుకని మా ప్రార్థనను మన్నించి మీరే అక్కడికి స్వయంగా వెళ్ళి ఏం వరం అడుగుతాడో అది అతనికి ప్రసాదించండి అని. సూత ఉవాచ ఇతి తేషాం వచః శ్రుత్వా బ్రహ్మ లోక పితామహః జగామాచ వరం దాతుం వచనం చేదమబ్రవీత్. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకి ఇలా చెప్తున్నారు, ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. దేవతల యొక్క మాటలు విన్న ఆ లోక పితామహుడైన బ్రహ్మ వెంటనే అక్కడ ఆ రాక్షసుడు చేస్తున్న తపస్సు ప్రదేశానికి వెళ్ళి అక్కడ వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉండి, అప్పుడు బ్రహ్మ ఆ రాక్షసుడితో ఇలా అంటాడు. బ్రహ్మో వాచ ప్రసన్నోస్మి వరం బ్రూహి యత్తే మనసి వర్తతే ఇతి శ్రుత్వా విధేర్ వాక్యామబ్రీవీదత్ రాక్షసో హి సహ. ఆ రాక్షసుడితో బ్రహ్మ ఇలా చెప్తాడు, నువ్వు చేసిన తపస్సుకి నేను ప్రసన్నున్నయ్యాను, అందుకని నీ మనసులో ఏదైతే కోరిక ఉందో, దేనికోసం ఇంత తీవ్రమైన తపస్సు చేసావో ఆ వరాన్ని అడుగు అని చెప్పేసరికి బ్రహ్మ చెప్పిన మాటలు విన్న రాక్షసుడు వెంటనే బ్రహ్మతో ఇలా అంటున్నాడు. భీమ ఉవాచ యది ప్రసన్నో దేవేశ యది ధేయో వరస్త్వయ అతులం చ బలం మేధ్య దేహి త్వం కమలాసన. ఆ భీముడు ఆ బ్రహ్మతో ఇలా అన్నాడు, దేవతలకి స్వామి అయిన కమలాసం మీద ఉన్న బ్రహ్మ, మీరు నిజంగా
నేను చేసిన తపస్సుకి ప్రసన్నులైతే గనక నాకు వరం ఇవ్వండి. అయితే ఇక్కడ ఇది ఎంతలా వరం అడుగుతున్నాడు అంటే ఇప్పుడు దాకా అంటే ఇక్కడ ఇంతకన్నా బలవంతుడు ఎవరూ లేరు. అంత బలాన్ని నాకు ప్రసాదించండి. బలం ఇంకా ఎవ్వరికీ లేకుండా అటువంటిది నాకు ప్రసాదించండి అంత బలము అని అడిగాడు. సూత ఉవాచ ఇత్యుక్త్వా తు నమశ్చక్రే బ్రహ్మణే సహి రాక్షసః బ్రహ్మా చాపి తథా తస్మై వరం దత్వా గృహం యయౌ రాక్షసో గృహమాగత్య బ్రహ్మాప్తా తి బలస్తథా మాతరం ప్రణిపత్యాశు సా భీమః ప్రాహ గర్వవాన్. సూతుల వారు మళ్ళీ ఆ ఋషులకు ఇలా చెప్తున్నాడు. ఇలా ఎప్పుడైతే అందరికన్నా బలవంతుడుగా నాతో సమానమైన బలం ఇంకెవరికీ లేకుండా అంత బలాన్ని ఇవ్వమని అడిగాడు రాక్షసుడు. బ్రహ్మకి నమస్కరించి అలా అడగగానే బ్రహ్మ కూడా వరం ఇచ్చేసి అక్కడి నుంచి తన ధామానికి తను వెళ్ళిపోయాడు. ఈ ఇతడు కూడా చాలా ఆనందంగా బ్రహ్మదేవుడు నాకు చాలా బలాన్ని ఇచ్చాడు, ఆ వరప్రాప్తి కారణంగా గర్వానికి లోబడిపోయాడు. గర్వయుక్తంగా వెంటనే త్వరగా తన ఇంటికి వెళ్ళి తల్లికి నమస్కరించి మళ్ళీ అవన్నీ చెప్పడానికి పూనుకున్నాడు. భీమ ఉవాచ పశ్యామాతర్బలం మేధ్య కరోమి ప్రళయం మహత్ దేవానాం శక్రముఖ్యానాం హరేర్వై తత్ సహాయినః. ఆ భీముడు తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తున్నాడు, తల్లి ఇప్పుడు నాకు ఎంత బలం ఉందో చూడు, ఇంద్రుడు సకల దేవతలు విష్ణు ఏంటి ఎవరు సహాయం ఏది ఉన్నా సరే నన్ను ఎవరు జయించలేరు, వాళ్ళందరి వినాశనం నేను చేసేస్తాను. వాతావరణంలో పెరుగుతున్నా ఎటువంటి ఆచరిస్తున్నా ఎటువంటి వింటున్నా అన్నీ మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇంత దీర్ఘకాలం తపస్సు చేసి ఏవైతే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనసు బుద్ధి చిత్తం శరీరం కూడా అన్ని తన ఆధీనంలో పెట్టుకుని అంత నియమాలంతా చేసి వరం పొందాడు. కాకపోతే ఈ బుద్ధి ఏదైతే అసురి స్వభావం కారణంగా వికారాలు పూర్ణంగా ఉన్న కారణంగా రాగద్వేషాలు ఈ అరిషడ్ వర్గాన్ని జయించలేని కారణంగా ఆ తపస్సు చేసినంత కాలం నియంత్రణలో ఉన్నాడు. అందులోంచి బయటకు రాగానే మళ్ళీ ప్రచండంగా, అందుకే వరం రాగానే గర్వం వచ్చింది. మళ్ళీ దుర్గుణాలు కూడా తీవ్రంగా ఉండి ఇవి మళ్ళీ దుర్వినియోగం చేస్తున్నావు. ఇచ్చిన వాడికి తీయటం పెద్ద లెక్క కాదు, కానీ ఈ అజ్ఞానం అన్న అంధకారంలో ఉన్న కారణంగా ఏదన్నా చేసేయచ్చు అన్నట్టుగానే భావిస్తూ ఉంటాము. శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలు 20 చాప్టర్లు 33 శ్లోక సంపూర్ణం.